కొన్నిసార్లు సివిల్ మ్యాటర్స్ సడన్ గా క్రిమినల్ మ్యాటర్స్ గా మారిపోతాయి. ఎందుకు? ఇది చాలా మంది ఎదుర్కొనేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లం. ఒక ప్రాపర్టీ ఇష్యూ, మనీ ట్రాన్సాక్షన్, బిజినెస్ మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ సివిల్ మ్యాటర్స్. అంటే రైట్స్, అగ్రిమెంట్స్, మనీ రికవరీ, ప్రాపర్టీ ఓనర్షిప్ లాంటి విషయాలతో కనెక్ట్ అయి ఉంటుంది. వీటికి క్రిమినల్ కలర్ చూపించడమే అసలు ట్విస్ట్. సివిల్ కేసు స్లోగా నడుస్తుంది. ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇమ్మీడియట్ ప్రెషర్ అనేది ఉండదు. అదే క్రిమినల్ కంప్లైంట్ అయితే పోలీస్ కాల్స్, స్టేషన్ ట్రిప్స్, ఫియర్, సోషల్ ప్రెషర్ ఇవన్నీ వెంటనే మొదలైపోతాయి. అందుకని కొంతమంది సివిల్ డిస్ప్యూట్స్ కూడా క్రిమినల్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చీటింగ్ యాంగిల్ యాడ్ చేయడం, క్రిమినల్ బ్రీచ్ అని చూపించడం, లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి యాడ్ చేయడం, మల్టిపుల్ సెక్షన్స్ ని యాడ్ చేయడం, ఇలాంటివన్నీ క్రిమినల్ ఎలిమెంట్స్ అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో సివిల్ డిస్ప్యూట్స్ లో కూడా నిజంగానే క్రిమినల్ ఇంటెన్షన్ ఉండొచ్చు. మొదటి నుండి కూడా ఫ్రాడ్ ప్లాన్ చేసి డబ్బు తీసుకోవడము, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం క్రిమినల్ యాక్ట్స్ కిందకే వస్తాయి. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే సివిల్ డిస్ప్యూట్ ని క్రిమినల్ గా చూపించారా లేక నిజంగానే క్రిమినల్ ఎలిమెంట్ ఉందా అనేది. ఇది ఆ ఫ్యాక్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో ప్రతి పోలీస్ కంప్లైంట్ క్రిమినల్ గిల్ట్ కాదు, ప్రతి సివిల్ డిస్ప్యూట్ ఇన్నోసెంట్ కూడా కాదు.